హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం చాప్టర్ 1లో అసలు వాషింగ్ మెషిన్లో ఎన్ని రకాలు, ఏమేమి ఉంటాయి, సెమీ ఆటోమేటిక్, లిల్లీ పుట్టు, టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, వీటి గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చాప్టర్ 2లో అసలు లిల్లీ పుట్టు అంటే ఫస్ట్ ఓన్లీ వాష్ టబ్ మాత్రమే ఉన్న వాషింగ్ మెషిన్ గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పే ప్రతిదీ కూడా మీరు ఒక చిన్న 100 పేజెస్ వైట్ బుక్ ఒకటి పెట్టుకుని మీరు ఈ నోట్స్ రాసుకుంటూ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు ప్రతిసారి దీన్ని చూడాలి, మళ్ళీ ఆ వీడియోస్ని చూసే పని తప్పుద్ది. మనం ఏంటంటే డే 1లో ఇలా చాప్టర్స్ అంటే ఇప్పుడు డే 1లో మనం లిల్లీ పుట్లో చాప్టర్ 2, 3, 4, 5 అలా టోటల్ మొత్తం దీని గురించి నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అలాగే డే 2లో సెమీ, అలా ఒక్కొక్క డేలో మనం తెలుసుకుంటాం. టాప్ లోడ్, ఇన్వర్టర్, మోడ్ లోడ్ అంటే నాన్ ఇన్వర్టర్, ఇన్వర్టర్, ఫ్రంట్ లోడ్లో ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్, అవి ఎక్కువ డేస్ అంటే చాప్టర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ లిల్లీ పుట్టు సెమీలో మనం మొత్తం 5 డేస్లో మనకు అయిపోయింది అనమాట. లిల్లీ పుట్టు కానీ సెమీ ఆటోమేటిక్ కానీ ఈ మనకి ఓన్లీ డే 5 అంటే 5 రోజుల్లో మనకి ఇది కంప్లీట్ అయిపోద్ది. మిగతా 25 రోజులు మనం టాప్ లోడ్ ఒక 5 డేస్, నాన్ ఇన్వర్టర్, తర్వాత టాప్ లోడ్లోనే ఇన్వర్టర్ ఒక 5 డేస్, అలాగే ఫ్రంట్ లోడ్ కూడా అంతే సేమ్. అలా మనం అవి నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు చాప్టర్ 2లో అసలు లిల్లీ పుట్లో ఏమేమి స్పేర్ పార్ట్లు ఉంటాయి అనేది మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ లిల్లీ పుట్లో మనకు వచ్చేసి ఫస్ట్ మనకు పవర్ కావాలి. పవర్ అంటే మనకు ఫస్ట్ మెయిన్స్ కార్డ్ అనమాట. అంటే మనం బోర్డులోంచి మనం సప్లై తీసుకోవాలి కాబట్టి మనకి మెయిన్స్ కార్డు ద్వారా పవర్ సప్లై అనేది తీసుకుంటాం. ఈ మెయిన్స్ కార్డు మనం ప్లగ్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ మెయిన్స్ కార్డు ద్వారా మనకి మధ్యలో ఒక ఫ్యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ ఫ్యూజు 6 amps ఫీజు ఉంటుంది అనమాట. 6 amps ఫీజు ఉంటుంది. మన ఈ మెయిన్స్ కార్డ్ నుంచి మనకి సప్లై లోపలికి ఈ లిల్లీ పుట్టు వాషింగ్ మెషిన్ లోపలికి సప్లై అవుతుంది. అది మెయిన్స్ కార్డు తర్వాత ఫ్యూజ్ 6 amps ఫీజు ఉంటుంది. కొన్నిటిలో 4 amps కూడా ఉంటుంది అనమాట. అంటే మోటార్ వాటేజ్ని బట్టి ఈ 6 amps 4 amps ఫీజులు వాడుతూ ఉంటారు అనమాట. ఇదేంటంటే సేఫ్టీకి నేను వీటి గురించి విపులంగా చెప్తాను. తర్వాత మనకి ఏంటంటే ఈ సప్లై మెయిన్స్ కార్డ్ నుంచి సప్లై లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లోపల టైమర్ అనేది ఒకటి ఉంటుంది. టైమర్ అనేది మనకు ఉంటుంది. ఆ టైమర్ తర్వాత మనకి మెయిన్ మోటార్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ మెయిన్ మోటార్ నడవడానికి కెపాసిటర్ ఉంటుంది. మెయిన్ మోటార్ నడవడానికి కెపాసిటర్ ఉంటుంది అనమాట. ఈ మెయిన్ మోటార్ నడవడానికి కెపాసిటర్ ఉంటుంది. ఈ మెయిన్ మోటార్ని నడిపించేది టైమర్ అనమాట. దీని డయాగ్రాము, ఇది ఎలా వర్క్ చేస్తుంది, మొత్తం అన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఇంతవరకు మేజర్ పార్ట్స్ అనమాట. తర్వాత మనకి ఈ మెయిన్ మోటార్ రన్ అయినప్పుడు ఈ మెయిన్ మోటార్ని రన్ చేయడానికి మధ్యలో ఒక బెల్ట్ అనేది ఉంటుంది. అంటే మోటార్ నుంచి గేర్ బాక్స్ అనమాట. మనకి దీంట్లో ఒక గేర్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. గేర్ బాక్స్ ఉంటుంది. ఈ గేర్ బాక్స్ ద్వారా మనకి పల్సరేటర్ అంటే లోపల బట్టలు వాష్ అవ్వడానికి పల్సరేటర్ తిరుగుద్ది అనమాట. పల్సరేటర్ తిరుగుద్ది అనమాట. ఈ పార్ట్స్ మెయిన్గా ఉంటాయి ఫ్రెండ్స్. మిగతాదంతా ఏంటంటే లోపల పైన కేసు ఇలాంటివన్నీ ఉంటాయి. అసలు మనకి మిషన్లో ఇవి పనిచేస్తే చాలు అనమాట. మిగతాదంతా మనకి పెద్ద అవసరం లేనిది. అదంతా ఓన్లీ బాడీ కేసింగ్
ఇవే ఉంటాయి. ఇప్పుడు ఒకటి మెయిన్స్ కార్డ్ ఉంటుంది, దీని నుంచి సప్లై ఏదన్నా లోపల మోటార్ షార్టేజ్ ఏమన్నా అయినప్పుడు ఫ్యూజ్, సేఫ్టీ ఫ్యూజ్ ఒకటి ఉంటుంది. తర్వాత దీంట్లో టైమర్ ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక మెయిన్ మోటార్ ఉంటుంది. తర్వాత కెపాసిటర్, ఈ మోటార్ రన్ అవ్వడానికి కెపాసిటర్ ఉంటుంది. ఈ మోటార్ నుంచి బెల్ట్ ద్వారా ఈ గేర్ బాక్స్కి బెల్ట్ వేసి ఉంటుంది, ఎందుకంటే మోటార్ తిరిగినప్పుడు ఈ గేర్ బాక్స్ రన్ అవ్వడానికి. ఈ గేర్ బాక్స్ ద్వారా మనకి టబ్బులో పల్సరేటర్ ఉంటుంది. ఈ పల్సరేటర్ లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంటే మనకి వాష్ అవుతూ ఉంటాయి అన్నమాట బట్టలు. ఇది లిల్లీపుట్లో ఉండే స్పేర్స్ అన్నమాట. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో అసలు వచ్చే ప్రాబ్లమ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను చెప్తాను. మనకి ఇవి కాకుండా మనకు ఉండేది ఏంటంటే వాటర్, దాంట్లో టబ్బులో పడిన వాటర్ డ్రైన్ అయిపోవడానికి మనకి డ్రైన్ వాల్, డ్రైన్ బెల్లు, అవి నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి, వాష్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోవడానికి మనకు దాంట్లో ఏంటంటే డ్రైన్ వాల్ ఉంటుంది. అవన్నీ కూడా పవర్తో ఏం పనిచేయవు ఫ్రెండ్స్, జస్ట్ మనకి పుల్ చేస్తే ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దాంట్లో నీళ్లు రన్నింగ్లో నీళ్లు బయటికి పోకుండా ఓన్లీ డ్రైన్ బెల్లు ఉంటుంది. డ్రైన్ వాల్వ్లోంచి మనం ఆ బెల్లుని పైకి లాగితే వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ మనం వీటి గురించి మనం తెలుసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ చాప్టర్ 3లో మనకు అసలు వీటికి కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంకోటి ఫ్రెండ్స్, ఏమన్నా మీకు మేము చెప్పినవి కాకుండా వేరే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు పైన ఇచ్చిన నెంబర్కి ఓన్లీ వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్. పెడితే మేము వాటిని, అంటే మేము చేసిన వీడియోలో కాకుండా మీకు ఇంకా వేరే ఏమన్నా అదర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే వాటిని కూడా నేను వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అది మీకే కాకుండా మిగతా ఇతరులకు కూడా అది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.